హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూశారుగా. ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ మష్రూమ్ కర్రీ. ముందుగా కడాయిలు పెట్టి కడాయిలు వేడెక్కగానే 2 లేదా 3 టీ స్పూన్లు ఆయిల్ వేయండి. కొంచెం కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. అంటే మినపప్పు, జీలకర్ర, ఆవాలు. అవి కొంచెం చిటపట అన్నాక కరివేపాకు వేయాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేయండి. నేనైతే ఈ కర్రీకి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. అవి కొంచెం వేగాక టమోటా ముక్కలను కూడా అందులో వేసుకోండి. అటు ఇటు కలిపెట్టేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి కలబెట్టి మళ్ళీ కొంచెంసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు నీటిగా కడిగిన పుట్టగొడుగుల్ని దీంట్లో వేయాలి. మరి మా సైడు వీటిని పుట్టగొడుగులు అని అంటారు. మరి మీరేమంటారో కామెంట్లో చెప్పండి. ఈసారి మాకు వర్షాలు చాలా తక్కువే అయినా మా పొలం దగ్గర ఇవి మొలిచాయని మా వారు తెచ్చారు. ఇప్పుడు వీటిని 4 పక్కలా కలిసేటట్టుగా కలబెట్టుకొని మూత పెట్టండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి కూరని బాగా కలబెట్టాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. పనిలో పనిగా పక్కన సంగటికి కూడా ఎసురు పెట్టేసుకున్నా. కూర అలా ఉడుకుతుండగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా వచ్చేసి ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ ఇవి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వండి. కూర ఉడికాక మిక్సీ పట్టుకున్న మసాలాలు వేసి బాగా కలబెట్టి 1 నిమిషం మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ కర్రీని నేను చాలా తక్కువ మసాలా వేసి చాలా టేస్టీగా చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు కూర చిక్కబడ్డాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.
చూశారు కదా కర్రీ ఎలా వచ్చిందో. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అదండి ఇవాల్టి వీడియో. మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం.